అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు, చుర్మా లడ్డు చూపించబోతున్నాను. వినాయక చవితి అయింది కదా, నవరాత్రులు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, డైలీ ఏదో ఒక ప్రసాదం చేసుకొని తీసుకెళ్తూ ఉండాలి కదా. ఒకసారి ఈ చుర్మా లడ్డు చేసుకొని తీసుకెళ్ళండి, అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే మన బొజ్జ గణపతికి కూడా లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా. సో ఈ చుర్మా లడ్డుని చేసుకొని తీసుకెళ్ళండి, మీకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఈ చుర్మా లడ్డుని ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక గిన్నెలోకి కప్పున్నర గోధుమ పిండి తీసుకోండి. మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం కదా, అదే గోధుమ పిండి అండి. ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, అంటే మనం ఉప్మా చేసుకునేది, ఇది ఒక హాఫ్ కప్పు వేసేసేయండి. కప్పున్నర గోధుమ పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది. దీంట్లో చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. ఈ నెయ్యిని ఈ పిండి మొత్తం బాగా కలుపుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కానీ మనం ప్రసాదంగా చేసినప్పుడు వీలైనంత వరకు నెయ్యి వాడితే మంచిది కదా. సో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోండి. చూడండి, పిండి ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దలా అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దనైతే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కొంచెం మధ్యస్థంగా మీడియంగా కలుపుకోండి. మనం ఇది నానబెట్టినప్పుడు సూజీ రవ్వ, ఆ బొంబాయి రవ్వ అనేది కొంచెం ఉబ్బుతుంది. సో కొంచెం మీడియంగా కలుపుకోండి. అది నానిన తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. మరీ సాఫ్ట్గా మాత్రం కలుపుకోవద్దండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీని మీద తడి క్లాత్ కానీ లేదా ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేయకండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో చిన్నగా కాగనివ్వండి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చిన్న చిన్న సైజులో చిన్న చిన్న బిల్లల్లాగా, ముటుకులలాగా, ఇలా ఎలాగైనా సరే మీకు నచ్చిన షేప్ ఒకటి ఇచ్చేసేయండి. చిన్న చిన్న బిల్లలు చేసుకున్నట్టు మీకు ఎలా అనిపిస్తే అలా, లేకపోతే రౌండ్ జస్ట్ నార్మల్గా గుండ్రంగా చిన్నవైనా సరే చేసుకోండి. మరి పెద్ద పెద్దవి లావువి కాకుండా కొంచెం చిన్న చిన్నవి చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఆయిల్ చూడండి హీట్ అయ్యింది, సిమ్లో పెట్టానండి నేను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వీటిని ఈ ఆయిల్లో వేసేసి ఫ్లేమ్ అస్సలు పెంచకుండా సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. అలా సిమ్లో ఫ్రై చేస్తేనే లోపలి వరకు వేగుతాయండి ఇవి. హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన రెడ్గా అయిపోతాయి కానీ లోపల వేగదనమాట. సో సిమ్లో మాత్రమే కలుపుకుంటూ ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నాకు దాదాపు 7-8 మినిట్స్ పట్టిందండి ఇలా ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఇంకా ఉన్నాయి కదా, సగం వేసానండి ముందుసారి, మళ్ళీ రెండవసారి మిగిలిన సగం వేసేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం వేసేసి బాగా ఎర్రగా వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం టైం తీసుకొనైనా సరే చిన్నగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు ఇవి చూడండి, ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ముక్కలు ముక్కలుగా తుంచేసుకోండి. ఇలా ముక్కలు ముక్కలుగా తుంచుకొని పక్కకు పెట్టేసుకోండి. మిగిలినవి కూడా ఫ్రై అయ్యాయండి, ఇవి కూడా తీసి ప్లేట్లో వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఈ మొత్తం బాగా కంప్లీట్గా చల్లారాలన్నమాట. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ముద్దలాగా అయిపోతుంది. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలు వేసేసి మిక్సీ పట్టేసేయండి. ఇది మరీ మెత్తగా పౌడర్ ఏం అవ్వదండి, కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్నాక ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన వాటిని కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి. మీకు లడ్డూస్ బాగా సాఫ్ట్గా కావాలంటే జల్లెడ పట్టేసుకోవచ్చు, లేదు కొంచెం రవ్వ రవ్వగా ఉన్నా పర్లేదు అంటే ఇలాగే ఉంచేసుకోండి. ఇవి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 10-15 వరకు బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలాంటి లడ్డూలకి కొంచెం నెయ్యి ఎక్కువ వాడితే కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో వీలైనంత వరకు నెయ్యిలోనే చేయడానికి ట్రై చేయండి.
మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి అయితే వేయలేదు. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. కిస్మిస్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి, అంటే గోధుమ పిండి రవ్వ కలిపి 2 కప్పులైంది కదా, కప్పు బెల్లం సరిపోతుంది. ఈ నెయ్యిలోనే ఈ బెల్లంని కరిగించుకోండి. ఇలా కరిగిన తర్వాత పాకం రావడం ఎలాంటి అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీరు బెల్లం కరగడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దాదాపుగా నెయ్యిలోనే కరిగిపోతుందన్నమాట. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసేసి ఒక 4 యాలుక్కాయలు కూడా వేసి మిక్సీ వేసేసేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా ఈ లడ్డూ మిశ్రమంలో కలిపేసుకోండి. అలాగే వేయించిన కిస్మిస్ కూడా వేసేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోండి. చాలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. మీకేమన్నా లడ్డూ చుట్టడానికి రావట్లేదు అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే అయిపోతాయి అని అనుకుంటే కనుక కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన విధంగా ఇలా లడ్డూలు చేసుకుంటే ఇవి 15 to 20 days పాడవకుండా ఉంటాయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ లడ్డూలు. అలాగే పిల్లలకు కూడా చాలా బలం అండి. ఇలా లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు, పావుగంట ఆరిన తర్వాత మీరు ఎయిర్ టైట్ డబ్బాలో కానివ్వండి, ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో కానీ పెట్టేసుకుంటే చెప్పాను కదా 15 to 20 days వరకు పాడవకుండా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ చుర్మా లడ్డూని ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.